ఈ ప్రపంచంలో ప్రేమలో పడని వాడంటూ ఉండడు. రోడ్డు మీద నడిచేవాడి దగ్గర నుంచి విమానంలో ప్రయాణించేవాడి వరకు పరిచయం లేనిది ఈ ప్రేమ. అలాంటి ఈ ప్రేమ నవ్వుతో మొదలయ్యి కన్నీరుతో ముగుస్తుంది. నా పేరు అనన్య సుధా. నా ఇష్టాలు కష్టాలు నా గురించి నేనే తెలుసుకోవడం, అది తెలుసుకుంది డైరీలో రాయడం నా అలవాటు. కానీ ఇప్పుడు రాస్తుంది నా కథ కాదు, 10 రోజుల ముందు వరకు నాకు పరిచయం లేని ఒక వ్యక్తి కథ. సెలవుల్లో సంతోషంగా గడపడానికి మా పిన్ని వాళ్ళ ఇంటికి వస్తుంటే వాడేనే సంతోష్. నేను వాణ్ణి చూసిన మొదటి క్షణం కన్నీళ్లతో కనిపించాడు. సరే వెళ్దాం. వాడి కళ్ళల్లో బాధతో పాటు భయం కూడా కనిపించింది. ఆ రెండు అబ్బాయిలకి లవ్ చేసిన అమ్మాయి దూరం అవుతుంది అని తెలిసినప్పుడు మాత్రమే కనిపించే ఎమోషన్స్. లవ్లో ఫెయిల్ అయితే బాధ ఉంటుందని తెలుసు, కానీ మరి నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉంటే ఏడ్చేంత పెయిన్ ఉంటుందని వాణ్ణి చూసాక అర్థమైంది. ప్రపంచంలో ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయంటే అబ్బాయిలే అని ఫీల్ అయ్యే నేను ఒక్క అబ్బాయి గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడతా అని కల్లో కూడా ఊహించలేదు. ఎందుకో తెలీదు కానీ ఈ 10 రోజులు వాడి గురించే ఆలోచిస్తున్నాను. వాడి ప్రేమ గురించే తెలుసుకోవాలనిపిస్తుంది. ఒక పర్సనల్ లైఫ్ గురించి ఎందుకో నాకంత ఇంట్రెస్ట్ నాకే అర్థం కావట్లేదు. వై అనన్య, వై వై ఆలోచించాలని అస్సలు లేదు. ముందు వాడి గురించి, వాడి ప్రేమ గురించి తెలుసుకోవాలి, అది మాత్రమే ఉంది. ఇంకో ఆలోచనకి స్పేసే లేదు. వాడి గురించి మనకు తెలియాలంటే వాడిని అడిగి తెలుసుకోలేము. సో వాడి ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేయాలి. మన ఇంటర్వ్యూకి వెళ్ళే కదా, ఏమైంది? అవునా? ఎవరి అమ్మాయి? ఎప్పుడు చూడలేదే. హాయ్ హాయ్. మనల్ని చూసి ఒక అమ్మాయి హాయ్ చెప్పిందంటే మనకు కూడా మంచి రోజులు స్టార్ట్ అయిపోయా. రేపు 10 గంటలకి నా 10 రోజుల ఆలోచనలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది. మీరు నా కోసం డోర్ ఓపెన్ చేశారా? అవును. సో స్వీట్ ఆఫ్ యూ. నా కోసం ఎప్పుడు ఎవరు ఇలా చేయలేదు. మీరేం అనుకోపోతే నా కోసం ఒక్కసారి మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తారా? షూర్. ఏది ఎక్కడికి వెళ్ళింది? రెస్ట్ రూమ్కి వెళ్ళినట్టుంది. ఆర్డర్ చేద్దాం. స్కాన్ ఉంది కదా, ఒక వాటర్ మిలన్ జ్యూస్ ఆర్డర్ చేద్దాం. ఏంటి ఇంకా రాలేదు? థ్యాంక్ యూ. వెల్కమ్. నువ్వేం ఆర్డర్ చేసుకోలేదా? నువ్వు తాగు, నేను ఆర్డర్ చేసుకుంటాలే. నిన్ను చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? బాగా ఎక్స్ట్రోవర్ట్ అనిపిస్తుంది కదా? కాదు, పట్టపగలు ఆకాశంలోనే చందమామ ఈ కేఫ్కి వచ్చి నాతో జ్యూస్ తాగినట్టు అనిపిస్తుంది. ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నావు? అది నీ ఫ్రెండ్ సంతోష్ గురించి చెప్తావా? ఎందుకు గిందుకు అని అడక్కు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు ప్లీజ్. ఎందుకో చెప్పు కదా. హే కూల్, నేను చెప్తాలే. వాడి పేరు సంతోష్. పేరుకు తగ్గట్టే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండేవాడు. హలో, చెప్పమన్నా కదా అని వాడు చిన్నప్పటి నుంచి చెప్పుకో. వాడి లవ్ స్టోరీ చెప్పు. చెప్పడం ఎందుకు, రా 3Dలో చూపిస్తా.
అందరిలాగే జీవితం మీద ఆశతో రేపటి భవిష్యత్తు మీద ఇష్టంతో ఎంఏలో జాయిన్ అయ్యాడు. వయసు ప్రభావమో లేక కాలేజ్ ప్రభావమో తెలియదు, కానీ 22 ఏళ్ళు వచ్చే ప్రతి వాడు కోరుకునేది అమ్మాయి ప్రేమ. ఆ ప్రేమ మావాడు కూడా కావాలనుకున్నాడు. ప్రతి కాలేజ్లో ఎగ్జామ్ ఉన్నట్టే ప్రేమ కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఈ ప్రేమ అనే ఎగ్జామ్లో కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. మన దరిద్రం కొద్దీ మా వాడిని పాస్ చేసిన అమ్మాయి శైలజ, మా క్లాస్మేట్. కాలేజ్లో జాయిన్ అయిన 1 మంత్లోనే ప్రేమలో పడ్డారు. ఇలా సంతోషంగా అవధులు లేకుండా ప్రేమలో నిండా మునిగిపోయారు. ఇప్పుడు చూడు, అమ్మాయిల నిజ స్వరూపం స్టార్ట్ అవుతుంది. సార్ బిల్. డబ్బులు లేవా? సరే మేడం. నడు పద. ప్రేమకు 1.5 సంవత్సరాల వయసు వచ్చింది. అలాగే ఆ అమ్మాయికి పెళ్లి వయసు కూడా వచ్చింది. శైలు ఆ నాన్న రామ్మా. వస్తున్నా. వాళ్ళ నాన్నకి తన చేయాల్సిన బాధ్యత గుర్తొచ్చి ఒక సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయికి అమెరికాలో జాబు, గ్రీన్ కార్డ్ హోల్డరు, ఒక్కడే అబ్బాయి, వెల్ సెటిల్ ఫ్యామిలీ. రేపు చూసుకోవడానికి మన ఇంటికి వస్తున్నారమ్మా. మంచి సంబంధం, నీ లైఫ్ బాగుంటుందమ్మా. మ్, సరే నాన్న. ఓకేనా అమ్మా? సరే. ఇప్పుడు ఏం చెయ్యాలి? శైలు మైండ్లో క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయింది. ఆ క్యాలిక్యులేషన్ ప్రేమకు సంబంధించింది కాదు, మనీ స్టేటస్కి సంబంధించిందని అర్థమైంది. ఎంత ప్రేమిస్తున్నాడని కాదు, ఎంత సంపాదిస్తున్నాడని చూసుకుంది. సంతోష్కి ఏం చెప్పాలి ఇప్పుడు? అమెరికా అబ్బాయా సంతోషా? రేపు ఎలా అయినా సంతోష్ని కలిసి బ్రేకప్ చెప్పాలి. అంతే, ఇంకా ఫిక్స్. సంతోష్ గారిని పక్కకు పెట్టింది. అందరూ చేసినట్టే లాస్ట్కి మనోడిని పక్కన పెట్టింది, అమెరికా వాడిని ఓకే చేసింది. నేను చెప్పేది విని కదా నీకు నాకు సెట్ కాదు. ప్లీజ్. ఇంతటితో అయిపోయింది, వద్దింకా. నీ ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేశాను, చూడు. ఇప్పుడు ఎందుకు అవన్నీ లేదు. డిలీట్ చేస్తున్నావు? అలా లేదు. చేయకు చెయ్యొద్దు. ప్లీజ్. ఒక్కసారి నా మాట అర్థం వినొచ్చు కాదా? కదా ప్లీజ్. ఏ అందరమ్మాయిలు ఇలాగే డబ్బు మీద ఆస్తూ ఉంటారని ఇది సరిపోదన్నట్టు అమ్మ ప్రేమ స్వర్గం లాంటిది, అమ్మాయి ప్రేమ సెప్టిక్ ట్యాంక్ లాంటిదని FB స్టేటస్లో పెట్టుకుంటున్నాడు. ఫ్యూచర్ అది దేవుడే కాపాడాలి. ఆ దేవుడు కాదు, నేనే చేస్తా. వాడి పేర్లో ఉన్న సంతోషాన్ని వాడి కళ్ళల్లోకి వచ్చేలా చేస్తా. ఏంటి లవ్వా? అలాంటిదేం లేదు, వాణ్ణి హ్యాపీగా చూడాలనుకుంటున్నా అంతే. అవునా? అయితే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అర్జెంటుగా వాడినతో ఫ్రెండ్షిప్ చేయించు. ఆ తర్వాత ఈ బిల్ నువ్వు కట్టేసాయి. అదేంటి ట్రీట్ నువ్వు ఇస్తాను? ట్రీట్ ఎవరిదైనా బిల్ పే చేయాల్సింది అబ్బాయిలేగా, అదే ధర్మం. సంతోష్ ఎక్కడికో వెళ్తున్నాడే. హలో సంతోష్, 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 నన్నా ఒకసారి ఇలా వస్తావా? చెప్పండి సిస్టర్. తన్నా పిలిచింది. నన్ను సిస్టర్ అన్నావా? అవును. కర్మరా బాబు. హాయ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య.
అన్నయ్య అన్నయ్య ఏంటి అన్నయ్య ఇలా మెంటల్ వచ్చినట్టుంది. హలో అక్కడేం చూస్తున్నావు? ఇక్కడ నేను నా కర్మను చూస్తున్నాను. కర్మ అయినా నీ తప్పేం లేదు. కర్మ ఇస్ ఎ బిచ్ అంటారు కదా, అది వెంటాడుతూ ఇక్కడి వరకు వచ్చింది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సిస్టర్. ఏయ్ సిస్టర్ సిస్టర్ అంటావేంటి? కాల్ మీ అనన్య. అంటే మేము హైదరాబాద్ వాళ్ళం కదా, సో కాస్త యాటిట్యూడ్ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలి. అవును, ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? టెంపుల్కి. అవునా, అయితే నీతో పాటు నేను రానా? టెంపుల్ ఓకే, కానీ ఇలానే వస్తావా? కదా, ఒక పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా, ఓకేనా? సరే. వెళ్దామా? సరే. నువ్వు నవ్వుతూనే ఉన్నావు, మరి నీ కళ్ళెందుకు అంత సాడ్గా కనిపిస్తున్నాయి? ఓ మేరీ ఫ్రెండ్, మనసులో బాధ పెట్టుకున్నావనుకో హెల్త్కి మంచిది కాదు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నేనెప్పుడు ప్రేమలోనే పడలేదు. అయితే నువ్వు చాలా లక్కీ. ఈ దునియాలో ప్రేమ కంటే బాధను కలిగించేది ఇంకేం లేదు. కుదిరితే ఎప్పటికీ పడకు. నువ్వు లోపలికెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. అదేంటి, నీకు దేవుడంటే నమ్మకం లేదా? దేవుడంటే చాలానే నమ్మకం ఉంది, కానీ ఆయన నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు నా ప్రాబ్లమ్స్ చెప్పి. హాయ్రా బావా. హే హాయ్ రా. తిన అనన్య, మన జ్యోతి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చింది. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను లోపలికి వెళ్ళేసి వస్తా. సరే నువ్వు వెళ్ళు, మేడంతో నేను మాడతా. ఏంటి మౌన్ అలా చూస్తున్నావు? తను నవ్వుతే చాలా బాగుంటాడు. లవ్ స్టార్ట్ అయిందా? చిచి, అలా ఏం లేదు. ప్రేమ కాకపోతే ఎందుకు ఇంత అలా ఆలోచిస్తున్నావు? రోడ్డు మీద గాయపడున్న మా నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఆ రోజు తను కొంచెం లేట్ అయినా మా నాన్న చనిపోయేవాడంట. నేనొచ్చిన మొదటి రోజే సంతోషం మా నాన్నని కాపాడాడని నాకు తెలుసు. వాడే లేకపోతే ఈరోజు లైఫ్ లాంగ్ మా నాన్న గురించి నేను ఏడుస్తూ ఉండేదాన్నేమో. అనుకున్నా మీ నాన్న కోసమే అని, ఎందుకంటే మీ సింగిల్ డాటర్స్కి నాన్న తప్ప వేరే ప్రపంచం ఉండదుగా. అయినా వాడి బాధను దూరం చేసే సీన్ నీకు ఉందనుకుంటున్నావా? మనిషిని పుట్టించడం, ప్రేమించడం, భరించడం, ఇలాంటి వాళ్ళని నార్మల్ చేయడం మా అమ్మాయిలకి చాలా కామన్. వాడి లైఫ్ సంకనాయించింది కూడా అమ్మాయే. సమ్ టైమ్స్ మన రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది, అలా అని చెప్పి రోడ్డు మీద వెళ్ళడం మానేస్తామా? వాడిని మార్చడం నిజంగా నీ వల్ల అవుద్దనుకుంటున్నావా? నువ్వే చూస్తావుగా ఈ అనన్య ఆడించే ఆట ఎలా ఉంటుందో. సంతోష్, నేను మీ ఊరెప్పుడు చూడలేదు, చూపిస్తావా? ఓకే, వెళ్దాం. నా ఊహలే నీ కథలుగా నన్ను వర్ణించవా, నా ఊసులే నీ రచనలై ఎదరాసేయవా, నవలగా నా అందమే నువ్వే పొగడవా, వెన్నెలా శిల్పానిలా వేచున్నానిలా. సంతోష్, నువ్వు నవ్వుతుంటే చాలా బాగున్నావు. ఎంతలా అంటే నీ నవ్వు చూస్తుంటే నీ చుట్టుపక్కనున్న వాళ్ళంతా కూడా నవ్వేంత అందంగా ఉన్నావు. కలమే నువ్వే కవితే నేనే కానా, కథనం జరిగే క్షణమే ఎంత మధురం, మధురం వీడే జతలో ప్రతి అక్షరం, కాలం గదిలో ఒదిగేలే నా పరువం. ఏంటిది? నువ్వేనా చెప్పాలి కదా. వినరా,
ఏంటి బాస్, ఇంటర్వ్యూకి వెళ్తున్నావంట? ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే జస్ట్ ఇంటర్వ్యూనే కదా, అందుకే చెప్పలేదు. ఫ్రెండ్కే కదా నువ్వు షేర్ చేసుకోవాలి. అంటే ఇదంతా నీ వల్ల జరిగింది. నువ్వు నా లైఫ్లోకి రావడం, ఇదంతా జరగడం. ఆల్ ద బెస్ట్. అమ్మను బాగా చూస్తా. థ్యాంక్ యూ. మోహం సుడిలో రగిలే లేత పూల కవనం థ్యాంక్ యూ సార్. ఎస్, అనన్య కాల్ చేయాలి. హలో అనన్య, నాకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. అను, రేపే కదా ఇంటికి వెళ్ళేది, బ్యాగ్ చదువుకున్నావా? హా పిన్ని, సర్దుకుంటున్నా. రేపే సంతోషం కలిసి ఎలా అయినా నా మనసులో మాట చెప్పాలి, ఏదేమైనా కానీ. నా ఫోన్ ఎక్కడ పెట్టాను? హలో సంతోష్, ఎక్కడున్నావు? రేపు మన ప్లేస్కి రా, నీకు ఒక విషయం చెప్పాలి. చిరుగాలితో కబురే పంపించా నిన్ను చేరిందా తొలిసారిగా కవితే రాసిచ్చా అర్థమవుతోందా తొలి ప్రేమే అతి మధురంగా మారిందా పెదవి దాటని మాటలన్నిలా చెప్పడానికి సిగ్గుతో ఇలా ప్రేమంటే ఇంతే మాయనా నది నేనే సంద్రం నీవుగా కథనం జరిగే క్షణమే ఎంత మధురం మధురం వీడే జతలో ప్రతి అక్షరం కాలం గదిలో ఒదిగేలే నా పరువం మోహం సుడిలో రగిలే లేత పూల కవనం ఏంటి కలవాలన్నావు? మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడడం నాకు రాదు. సంతోష్, అందుకే స్ట్రైట్గా నీకు ఒకటి చెప్తున్నా, విను. సరే, ఇక్కడ నీకు స్ట్రైట్గా ఉంటా, చెప్పు. శైలు చేసిన గాయానికి నేను మెడిసిన్ అవుదాం అనుకుంటున్నా. అర్థం కాలేదు. నా దృష్టిలో నువ్వు ఒక ఫ్రెండ్వి, కానీ ఎప్పుడో ఎక్కడో నాకే తెలియకుండా నీతో ప్రేమలో పడిపోయాను. అప్పటి నుంచి నాలో ఏదో తెలియని భయం మొదలైంది. బహుశా నువ్వు దూరం కాకూడదనేమో. అందుకే ఐ లవ్ యూ. జోక్ అయితే చెప్పు, నవ్వుతాను. అదే సీరియస్ అయితే వద్దు. ఎందుకు? నీ పరిచయం వల్లే నా లైఫ్లోకి స్మైల్ వచ్చింది. అలా నువ్వు ఇస్తున్నావు కదా అని బాధను కూడా తీసుకోలేను. నా వల్ల నువ్వెందుకు బాధపడతావు? ఒక అమ్మాయి అమ్మలా చాలా బాగుంటుంది, అక్క చెల్లి, చివరికి ఒక అబ్బాయితో ఫ్రెండ్ లాగా చాలా బాగుంటుంది. ఒకవేళ లవర్ అయ్యిందా మా అబ్బాయిలు సరదా తీర్చేస్తుంది. ప్రేమిస్తారు, చాలా బాగా ప్రేమిస్తారు. ప్రేమించిన వాడికన్నా డబ్బున్నవాడు దొరికితే అసలేం జరగనట్టు మాయమై మర్చిపోతారు. గట్టిగా చెప్పాలంటే చిన్నప్పుడు చాక్లెట్ కావాలని నేర్చినట్టు కూడా ఆ అబ్బాయి కోసం మీరు బాధపడరు. అది మీ అమ్మాయిలు. చాలా బాగా చెప్పావు. సరే,
నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ఇస్తావా? ఏంటి? ఎక్కడో ఒక చోట సముద్రంలో సునామీ వచ్చిందని నీ లైఫ్ లాంగ్ ఆ సముద్రాన్ని హేట్ చేస్తూ కూర్చుంటావా? మనలో కలిగే ఈ ప్రేమ కూడా ఆ సముద్రం లాంటిదే. నువ్వు ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని అమ్మాయిల ప్రేమే మోసం అనుకోవడం చాలా తప్పు. అమ్మాయిల ప్రేమని ఇన్సల్ట్ చేసినందుకు సారీ. నువ్వెన్ని చెప్పినా నేను ప్రేమించిన శైలుకి నా ప్రేమ అర్థం కాదు. నీ ప్రేమ నాకు అర్థమైనా నేనేం చేయలేను. తను నన్ను వదిలేసినంత మాత్రాన నా ప్రేమ అప్పుడే పోదు. నీ ప్రేమ నాకు అర్థం కాదు. ఐమ్ సారీ అనన్య. బాస్, నిన్ను వదిలేసిన అమ్మాయిని ఇంతలా లవ్ చేస్తున్నావు. అదే ఎప్పటికీ నీతోనే ఉంటాను అనే నన్ను ఇంకెంత లవ్ చేస్తావో నాకు అర్థమవుతుంది. వెయిట్ చేస్తూ ఉంటా నువ్వు నా వాడి అయ్యేంత వరకు. సరే. ప్రతి కలయిక ఒక వీడుకోలుకు నాంది అంటారు కదా, కానీ ఈ వీడుకోలు ఒక సరికొత్త ప్రేమ కథకు నాంది.